మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 60వ కీర్తన 4వ చరణం 2వ వరుస. నీ యందు భయభక్తులు గల వారికి నీవొక ధ్వజమునిచ్చి ఉన్నావు. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నాడు. ధ్వజము అనేటువంటి మాటను మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే బ్యానర్, మరొక తర్జుమాలో మనం చూసినట్లయితే జెండా. ఆయన ఒక జెండాను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ జెండా ఎటువంటి జెండా, ఆ ధ్వజము ఎటువంటి ధ్వజము, అది దేనిని సూచించేటువంటి బ్యానర్ అని మనం చూసినట్లయితే లోకంలో అనేక రకాలైనటువంటి ధ్వజాలు మనకు కనబడుతూ ఉంటాయి. అవి జాతులను బట్టి, దేశాలను బట్టి, వారికి విప్లవాలను బట్టి రకరకాలైనటువంటి ధ్వజాలు మనకు తటస్థిస్తూ ఉంటాయి. అయితే ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఆయన ఇచ్చే ఒక ధ్వజం ఉన్నది. అది ఏమిటి అని మనం చూసినట్లయితే నిర్గమాకాండం 17వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక విషయాన్ని చూస్తాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, మోషే ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు, యెహోవా నిస్సి అని. దాని అర్థం యెహోవా నా ధ్వజము అని, యెహోవాయే నా ధ్వజము అని. యెహోవాయే ధ్వజముగా కలిగి ఉంటే ఇక అపజయం ఎక్కడ నుండి వస్తుంది? నా విజయ పతాకం, నా జయ జెండా ఆయనే అయి ఉన్నప్పుడు అపజయం ఎక్కడి నుండి వస్తుంది? అయితే ఈ విజయపు పతాకం, ఈ జయ జెండా, ఈ ధ్వజము ఆయన తన జనులకు ఇచ్చాడు. ఇక దానిని బట్టి మనము ధైర్యంగా ఈ ఆత్మయాత్రలో ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నాము. ఏమాత్రము జంకక, భయపడక, జడియక, వెనకడుగు వేయక ఆ జెండాను పట్టుకొని, ఆ పతాకమును పట్టుకొని మనము గమ్యమునకు చేరవలసిన వారమై ఉన్నాము. మరియు ఈ ధ్వజము ఉన్నది కదా, ప్రభువే మన విజయ పతాకమై ఉన్నారు కదా అని అనుకుని పాపపు క్రియలతో ఈ సత్య మార్గంలో ముందుకు సాగిపోదామని ధ్వజమును మాత్రం ఎత్తి పాపరోత జీవితంలో గుంటలో కాలు పెట్టినట్లయితే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి ఆలోచన. ధ్వజం ఉంది కదా అని మనం జయిస్తామని కాదు, కానీ ఆ ధ్వజము ఎవరికి ఉండిద్దో వారే జయిస్తారు. నేను మనం చూస్తూ ఉంటే ప్రభు నామాన్ని స్మరించేవారు, ప్రభు పేరును ముద్రించుకునేవారు, ఆయన పేరు మాకు ఇష్టం అని చెప్పుకునేవారు అనేకులు పాపంలో పడి ఉంటారు. అయితే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ధ్వజమును ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చాడు. నా నామములో ఉన్నటువంటి ప్రభావము, నా నామ శక్తి, నేను మీకు ఇవ్వబోయేటువంటి ఆ జయము ఇప్పుడు మీరు కనులారా చూస్తారు అని ఆయన తన నామాన్ని, తన ధ్వజమును మనకు ఇచ్చి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే. ఇంకా మనం చూస్తాం ఈ ధ్వజము ఏ విధంగా మనకు అనుగ్రహించబడినది అని యెషయా గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును, అది ప్రజలకు అనుగ్రహించబడినటువంటి ధ్వజము. ఇక్కడ మనం చూస్తాం ఆ యెషయి వేరు ద్వారా, ఆ వేరునొద్ద దేవుడు తన ప్రజలకు కలుగు చేసినటువంటి ధ్వజం ఏదనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం. ఆయన పేరు పాత నిబంధన గ్రంథంలో యెహోవా, మరియు ఆయన మనతో చేసినటువంటి క్రొత్త నిబంధనలో ఆయన పేరు యేసుక్రీస్తు. ఈ నామ స్మరణలో ఉన్నటువంటి జయమును, విజయమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఆ ధ్వజము ఆయన ఇస్తాడు. ఆయన పేరును ఉచ్చరించినంత మాత్రాన జయము కలుగదు. ఒకసారి స్కెవయ యొక్క కుమారులు ఒక సన్నివేశాన్ని చూచారు. పౌలు అనేటువంటి దేవుని సత్య సేవకుడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు అనేటువంటి ధ్వజమును కలిగినటువంటి వ్యక్తి దయ్యం పట్టినటువంటి వ్యక్తిని గద్దించినప్పుడు ఆమెలో నుండి ఆ దురాత్మ పారిపోయింది. ఇలా ప్రతి చోట పౌలు యేసు నామమును ఉచ్చరించి దయ్యాలను పారద్రోలుతూ రోగులను స్వస్థపరుస్తూ ఉండడం వారు గమనించి మేము సైతం ఆ నామాన్ని ఉచ్చరించి దయ్యాలను పారద్రోలుతామని ప్రయత్నం చేశారు. ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి వద్దకు, దురాత్మ పట్టినటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళి యేసు నామములో ఈ వ్యక్తిని విడిచి వెళ్ళు అనంటే ఆ దయ్యం పట్టినటువంటి, ఆ దురాత్మ కలిగినటువంటి వ్యక్తి వీరి మీదకి తిరగబడి, నాకు ప్రభువు తెలుసు, పౌలు కూడా తెలుసు, కానీ మీరెవరు అని ఆ స్కెవయ కుమారుల మీదకు పడి వారిని కొట్టి వారి వస్త్రమును చించి వారిని పారద్రోలింది. ఇక్కడ మనం గమనిస్తాం ఆయన ఇవ్వాలి ధ్వజం. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఇస్తాడు ధ్వజం. ఎవరైతే ఆయనను పూర్ణ హృదయముతో అనుసరిస్తారో వారికి ఆయన ధ్వజమును ఇస్తాడు. ఆ ధ్వజమును బట్టి మనం జయిస్తూ ముందుకు సాగిపోతాం. ప్రభువు నామాన్ని ఉచ్చరించినంత మాత్రాన, యెహోవా నామమును ఉచ్చరించినంత మాత్రాన
బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, బైబిల్ చేత పట్టినంత మాత్రాన, పాటలు బాగా పాడుతున్నాం అని చెప్పుకున్నంత మాత్రాన, సంగీతమును కూడా వాయిస్తామని చెప్పుకున్నంత మాత్రాన, లేదా మేము పాటలు కూడా రాస్తామని చెప్పుకున్నా, మేము చాలా శృంగారమైన దేవాలయాన్ని కట్టిన వారం యేసునామములో అని చెప్పుకున్నా, మా చర్చికి 1000 మంది సమూహం వస్తారని చెప్పుకున్నా, నేను అనేకులకు బాప్తిసం ఇచ్చానని చెప్పుకున్నా, మా సంఘంలో ఏసీ ఉందని చెప్పుకున్నా, మేము అనుసరించే సహవాసం చాలా విస్తారమైనది, విస్తృతమైనది, విశాలమైనది, అన్ని ఆర్భాటాలు కలిగి ఉన్నదని చెప్పుకొని ఆ మందిరాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నా, వీటన్నిటిని బట్టి జయం రానే రాదు. కేవలం ఆయన ఇచ్చే ఆ ధ్వజమును బట్టియే జయం వస్తుంది. ఆ ధ్వజము ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే ఇస్తాడు. అది అంతరంగంలో నుండి కలిగేటువంటి భక్తి జీవితం, అంతరంగంలో కలిగి ఉండేటువంటి భయముతో కూడినటువంటి భక్తి జీవితం. వీరికి మాత్రం ఆయన ధ్వజమును ఇస్తాడు. అయితే ఈ ధ్వజమును చేతపట్టుకొని, ఆయన నామమును, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను చేతపట్టుకొని ఆ ధ్వజమును ఎత్తుకొని మనము సాగిపోవాలి అన్నప్పుడు మనుషులతో యుద్ధము కాదు గాని, శరీరాలతో యుద్ధము కాదు గాని, మనుషుల యుద్ధం, మన గొప్పతనాన్ని చూపించుకునేటువంటి యుద్ధము కాదు గాని, అపవాది అనేటువంటి సాతానును జయించేటువంటి యుద్ధం మనము చేసి ఆ యుద్ధమును జయము చూడాలని పరిశుద్ధాత్ముడు తేటగా మనకు సెలవిస్తున్నారు. నేను మనకు అనేక రకాలైనటువంటి యుద్ధాలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. అది శరీర తత్వంగాను, భౌతికంగాను, ఆత్మీయంగాను, ఆలోచన పరంగాను, హృదయ అంతరంగంలో కలిగేటువంటి యోచనల ప్రకారంగాను రకరకాలైనటువంటి యుద్ధాలు మనకు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యుద్ధాలను మనం జయించాలి అంటే ఆయన నామం అనేటువంటి, ఆయన శక్తి అనేటువంటి ధ్వజం మనం పొందుకోవాలి. అది పొందుకున్నప్పుడు సులువుగా పాపాన్ని మనం జయించగలుగుతాం. అపవాది మన యుద్ధకు యుద్ధోపకరణాలు ధరించుకుని మన యుద్ధకు రాడు. వాడు సులువుగా చిక్కులు పెట్టి పాపాలను తీసుకుని మన యుద్ధకు యుద్ధానికి వస్తాడు. వాటిని మనం గుర్తించాలి, వాటిని మనం జయించాలి అని అన్నప్పుడు మనం ఖచ్చితంగా యెహోవా నిస్సి, ఆయన మన జయ ధ్వజము అని మనం ఎరిగిన వారముగా, ఆ నామమును మనం పొందుకున్న వారముగా ముందడుగు వేస్తేనే తప్ప ఆ పాపాలను మనము జయించలేము. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే సినిమాలకి, సీరియల్కి, సినిమా పాటలకు, బూతులకు, అబద్ధాలకు, మోసాలకు, ధనానికి, వడ్డీ వ్యాపారాలకు, లంచాలకు, కోపోద్రేకాలకు, గర్వాలకు, అహంకారాలకు సులువుగా దాసోహం కావాల్సి వస్తుంది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆయన మనకు జయధ్వజం ఇస్తాడు, పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు, లోకాన్ని జయించే శక్తిని ఇస్తాడు. అందుకే ప్రభు అంటారు, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు లోకమును జయిస్తేనే తప్ప నాతో పాటు నా రాజ్యానికి రాలేరు. నేను మీకు జయం ఇస్తాను, మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే అని తేటగా ప్రభు సెలవిస్తుండగా మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. ఆయన యందు భయభక్తులు అనగా ఆయన రక్తంలో కడుగుబడుటయు, పాపమును విడిచిపెట్టి ఆయన మనస్సును పొందుకునుటయు, ఆయన ఆత్మచేత నింపబడుటయు అనగా బాప్తిస్మము, మారు మనసు, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కలిగిన వారముగా మనము ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే అది ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం. అట్టి వారికి ఆయన ధ్వజముని ఇస్తాడు. లోకాన్ని జయించే, పాపాన్ని జయించే, అపవాదిని జయించే, శరీరాన్ని జయించే శక్తిని ఇచ్చి జయధ్వజమును మన చేత ఎగరవైనట్లుగా ఆయన చేసి, సాతాను సిగ్గుపడినట్లుగా చేసి, మనలను ఆయన సాక్షులుగా అనేకులు ఈ జీవను పొందుకున్నట్లుగా మాదిరికరమైనటువంటి మార్గాలను మనల్ని ఆయన చూపిస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజముని ఇచ్చి ఉన్నావు. ఆ ధ్వజము చేతనే జయించే శక్తి కలిగి ఉంటుందని మీరు తేటగా సెలవిచ్చారు. వాక్యాన్ని ప్రతి వారు నీ యందు భయభక్తులు గల వారుగా, నీ చేత ధ్వజమును పొందుకున్న వారుగా, నీ చేత శక్తిని, అభిషేకమును పొందుకున్న వారుగా, లోకమును, పాపమును, శరీరమును, అపవాదిని జయించే శక్తి చేత నింపి సహాయం అనుగ్రహించి నిగ్గిన వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వరులు తీర్చి నిరాకర రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.